ఎస్ దుర్గయ్య గౌడ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోపల బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యం లోపల బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి అదేవిధంగా 42% రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏంటో స్పష్టం చేయాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు అంటే బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి బీసీలకు ఎస్సీ ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా అట్రాసిటీ యాక్ట్ కావాలని చెప్పేసి ఈరోజు అడుగుతున్నటువంటి డిమాండ్ కాదు. మేము దాదాపు 35 సంవత్సరాలుగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరీ అడగడం ఎందుకంటే మొన్నే సర్పంచ్ ఎన్నికల కంటే ముందు నల్లగొండ జిల్లాలో ఒక యాదవ సోదరుడు నామినేషన్ సందర్భంగా నామినేషన్ వేయడానికి పోతే అతన్ని నిర్దాక్షిణంగా ఎత్తుకెళ్ళి దుర్భాషలు ఆడడం కాబట్టి విపరీతంగా కొట్టి కులం పేరుతో దూషించి తన నోట్లలో మలమూత్రాలు చేయడం జరిగింది. అదేవిధంగా అదే నల్గొండ జిల్లాకు సంబంధించి కైలాస్ నేతకు డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఆ యొక్క నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి గారు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఈయన డీసీసీ అధ్యక్షులు ఇచ్చేసేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా, ఎమ్మడే అతన్ని తొలగించామని చెప్పేసి ముఖ్యమంత్రికి లెటర్ రాయడం జరిగింది. ఓకే. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పోయిన సంవత్సరము గౌడ్ల మీద నిషేధం పెట్టేసేసి అక్కడ కూడా విలేజ్ బహిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో కూడా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ మీద వీడీసీ అక్కడ వీడీసీ అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా గౌడ్ల మీద, యాదవుల మీద, ముదిరాజుల మీద, రజకుల మీద, నాయిబ్రహ్ముల మీద అంటే వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళు చెప్పినటువంటి ఆచరణ పెట్టకపోతే ఆయా గ్రామాల్లో ఈ యొక్క ఆధిపత్యం ఏదంటే విలేజ్ డెవలప్మెంట్ అథారిటీస్ ఏంటంటే వాస్తవంగా డెవలప్మెంట్ చూసుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ సర్పంచ్ గెలిచినటువంటి సర్పంచ్ మాటలు వినట్లేదు, ఎంపీటీసీగా జడ్పీటీసీగా ప్రజాప్రతినిధుల మాత్రం ఎక్కడ కూడా చెల్లుబాటు కాదు. అక్కడ కేవలం ఎవరైతే దోపిడీ ఈ సామాజిక వర్గాలు ఉన్నాయో, ఈ పెత్తందార అగ్రకుల ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు వరకు కూడా అంటే స్వాతంత్రం వచ్చేసి 80 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలో కానీ, ఆదిలాబాద్లో, కరీంనగర్లో, నిజామాబాద్లో ఇంకా బీసీలను అంటే దాదాపు బీసీలలో ఉన్నటువంటి 136 కులాలలో 80 కులాలు సంచార జాతులు ఈరోజు గంగిరెద్దులు కావచ్చు. ఇలా మీరు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చినట్టు అట్రాసిటీ కూడా బీసీ వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రేపు ఓసీ వాళ్ళు అడగొచ్చు, వీళ్ళందరూ కూడా అగ్రకుల నాయకులు కూడా రేపు కూడా మాకు కూడా అట్రాసిటీ రావాలని చెప్తే ఇప్పుడు అందరికి అట్రాసిటీ చేయాల్సిన అవసరం వచ్చింది కదా. మీరు ప్రతి ఒక్క కులానికి అడగడం కూడా అన్యాయం కదా. ఇప్పుడు రేపు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా రేపు కోర్టులో కేసు వేయచ్చు, మాకు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారు, తర్వాత వాళ్ళకి ఇస్తారు, ఇప్పుడు ఈ న్యాయం ఎక్కడ జరుగుతుందని మేము ఎందుకు అడుగుతున్నాము, మేము పరిణామాలు చూపించి అడుగుతున్నాం. ఇక్కడ జరిగింది ఇప్పుడు నల్గొండ జిల్లాలో జరిగింది, మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది, నిజామాబాద్లో జరిగింది, ఆదిలాబాద్లో జరిగింది, అదేవిధంగా భువనగిరి జిల్లాలో జరిగింది. కొన్ని మేము చూపిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ముందు పెడతా ఉన్నాం. ఈరోజు బహిష్కరణకు గురవుతున్నటువంటి వారాల తరబడి బహిష్కరణకు గురైతే కూడా జిల్లా ఎస్పీ చెప్తే కూడా, కలెక్టర్ చెప్తే కూడా, సంబంధిత మంత్రులు చెప్తే కూడా వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి, రూమ్లలో బంధించి అరాచకం సృష్టించినటువంటి పరిస్థితి మనం ఇక్కడనే మన నిజామాబాద్లో మా ఐఏఎస్ చిరంజీవి ఉన్నటువంటి ఊరు పక్కల జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ. కాబట్టి మేము ఏం చెప్తా ఉన్నామంటే ఇది అట్రాసిటీ యాక్ట్ ఉంటే ఖచ్చితంగా ఆయా కులాలు ఏంటంటే ఈ ఏదైతే కులం పేరు మీద దూషించేటటువంటి కులాలు ఏవైతే ఉందో ఇప్పుడు అట్రాసిటీ వచ్చిందని చెప్పి మళ్ళీ బీసీ వాళ్ళు కూడా మేము ఏం చేసినా కానీ చెల్లుతుంది అని చెప్పి వీళ్ళు దాడులు చేసినా కానీ ఒక రేపు వాళ్ళేది వచ్చి దాడి చేశారు అట్రాసిటీ కేసు వేయండి అని చెప్తే కూడా ఇబ్బందే కదా. ఇప్పటి వరకు అలాంటి జరిగిన సంఘటనలు లేవు రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగడం అంటే దానికి అది అనుకోవడం ఎట్లా. ఇప్పుడు మేము ఏమడుతున్నా దుర్వినియోగం ఎక్కడ దుర్వినియోగం చేసే పరిస్థితి ఉండదు. వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఎక్కువ అట్రాసిటీ కేసులు బుక్ అయినా అంటే బీసీల మీద మీరు లెక్కలు తీసి చూడవచ్చు. ఈరోజు ఎస్సీల నుంచి కానీ ఎస్టీల నుంచి కానీ ఎక్కువ శాతము బీసీల మీదనే పెట్టి చేసేసి ఈరోజు హరాస్మెంట్ చేసి చాలామంది ఉద్యోగులను
నానా హింసకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల ఎంతోమంది ఉద్యోగస్తులు కూడా చాలా వాళ్ళ యొక్క ఉద్యోగరీత్యా పనిచేయాలనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము నేషనల్ బీసీ కమిషన్ కూడా గతంలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ నేషనల్ బీసీ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పార్లమెంట్లో మేము అడిగినాం, బీసీ ఉద్యోగుల ప్రమోషన్ల రిజర్వేషన్లతో పాటు బీసీల కూడా చట్ట సవరణలో భాగంగా ఇది కూడా బీసీ ఏ విధంగా అయితే చట్టసభలో రిజర్వేషన్ కావాలో బీసీలో కూడా అట్రాసిటీ యాక్ట్ కావాలని చెప్పి కోరడం జరిగింది. దాన్ని అమలు చేయాలి. ఎందుకంటే పక్క ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ క్యాబినెట్ తీర్మానం చేసేసి దాదాపు వారం రోజుల్లో రక్షణ చట్టం తీసుకురావడానికి ముందుకు పోతా ఉన్నారు. మేము పక్క రాష్ట్రంలో ఏదైతే చేస్తా ఉన్నారో ఈ రాష్ట్రంలో కూడా అదే విధానం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా 42% రిజర్వేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏందనుకుంటుందంటే సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, ఇంకా అయిపోయింది, 42% రిజర్వేషను ఆటకెక్కింది, ఇంకా బీసీలు సైలెంట్గా ఉన్నారని అనుకుంటున్నారు. వాస్తవంగా ఏంటంటే మొదలైంది మళ్ళా ఉద్యమం. 42% రిజర్వేషన్ అని చెప్పేసి 17% కుదిస్తే మేము 52% గెలిచి చూపించినాం. కాబట్టి ఆ 17% ఎవరికి ఇచ్చినాము? ఏదైతే మాదే తెలంగాణ మొత్తం మాదే, మేమే సర్పంచ్లు అని విర్రవీగుతున్నటువంటి ఆధిపత్య కులాలకు సవాలు విసిరి మాకు ఇచ్చినటువంటి 17 వాళ్ళకు పరిమితం చేసినాం. కాబట్టి మేము ఏం చెప్తా ఉన్నామంటే ఇప్పటికి మేము అడుగుతున్నాం, ఎస్టీలదో ఎస్సీలదో లేకపోతే అగ్రకులాల వాటా మేము అడగట్లేదు. జనాభా దామాష ప్రకారంగా మా వాటా మాకు న్యాయబద్ధంగా అడుగుతా ఉన్నాం. ఈ న్యాయబద్ధమవుతున్నటువంటి వాటా మీకు ఇవ్వడానికి మేము ఓవర్ వాటా అడుగుతలేం కదా. మీరే కులగణన చేసిరు, 56% మంది చేసిరు. 56% ప్రకారంగా రిజర్వేషన్ అమలు చేయమంటా ఉన్నాం. దాన్ని చేయకుండా ఈరోజు 20 రోజులు పార్లమెంట్లో జరిగితే పార్లమెంట్లో మాట్లాడారు, వారం రోజులు ఇక్కడ అసెంబ్లీ జరిగితే అసెంబ్లీలో బీసీల యొక్క ఒక్కరోజు అంటే ఒక్కరోజు అసలు 42% రిజర్వేషన్ల మీద ఇస్తాయన్నటువంటి కాంగ్రెస్ మాట్లాడతలేదు. అడగాల్సినటువంటి బీజేపీ అడగదు, బీఆర్ఎస్ అడగదు. ఏమనుకుంటున్నారు? అసలు రిజర్వేషన్ అంశమే కాదు, బీసీలకు విద్యలో, ఉద్యోగాలలో, ఆర్థిక కాంట్రాక్టర్లో, ఈరోజు వ్యాపార రంగాల్లో మీరు ఇస్తున్నటువంటి హామీలన్నీ ఎటుపోయినాయి? అసలు మీరు ఇచ్చినటువంటి హామీలు పక్కన పడేసి ఈరోజు ఒకటంటే ఒకటి బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామన్నారు ముఖ్యమంత్రి గారు. ఏమైంది 20,000 కోట్ల రూపాయల బడ్జెట్? ఈరోజు నీళ్ళ కోసము మాట్లాడుతూ ఉన్నారు. వారం రోజులు ఒకటే సమస్యను పట్టుకో ఉన్నారు. అంటే 42% రిజర్వేషన్లు పక్కదారి పట్టించడానికి ఈ 3 రాజకీయ పార్టీలు ఆడినటువంటి కుట్రలో భాగమే ఈ నీళ్ళు. ఎవరికి కావాలి నీళ్ళు? అసలు ఎవరి భూములు ఉన్నాయి? అలా 90% భూములు మీ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 10% ఎస్సీ ఎస్టీ బీసీలు 10% ఉన్నాయి. అంటే 90% భూముల కోసం ఈరోజు రాష్ట్ర ఉన్నటువంటి బడ్జెట్ మొత్తం దానికి మళ్లించి లక్షలాది రూపాయలు అవినీతి చేసి, ఏదైతే అవినీతి చేయడానికి ఈజీగా ఉంటుందో దానికి నిధులు మొత్తం కేటాయించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ట్యాక్స్ రూపేణ కడుతున్నటువంటి డబ్బులు మొత్తం మీరు అక్రమంగా తీసుకుపోయి ప్రాజెక్టుల పేరు మీద దోపిడీ చేయడం కోసం మీరు కుమ్మక్కైపోయి ఈరోజు రిజర్వేషన్ల ఉద్యమాన్ని పక్కకు నెట్టేసేసి దాని గురించి మాట్లాడకుండా ఈరోజు కొత్త వాదనను తీసుకొచ్చేసి మీరు చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చేస్తున్నటువంటి వాదనలు అసెంబ్లీ అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈరోజు బీసీల సమస్యలు ఉన్నాయి, ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, రిటైర్మెంట్ అయిన వాళ్ళ సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఎక్కడ కనపడతలేవా మీకు? కేవలం నీటి సమస్యనే కనపడిందా? గత ముఖ్యమంత్రి కూడా ఇదే నీటిపారుదల పేరుతోటి లక్షల కోట్లు దుర్వినియోగం చేసిండు. ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నీటి పేరుతోటి, మూసి ప్రక్షాళన పేరుతోటి ఏ విధంగా లక్షల కోట్లు దుర్వినియోగం చేయాలనేటువంటి కక్ష తప్పితే ఈరోజు ఎన్నో బీసీల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఇయ్యరంటే పైసలు లేవని చెప్పేసి ఒక పక్కనేమో అందాల బాములకు పైసలు పెడతారు, ఒక పక్క గేమ్స్ తోటి మొన్న తీసుకొచ్చి స్పోర్ట్స్ మీద 100 కోట్లు ఖర్చు పెడతారు. అంటే మీరు అనుకున్నటువంటి పథకాలకు 100 కోట్లు ఉంటాయి, అందాల బాములకు పైసలు ఉంటాయి. ఈరోజు ఇక్కడ సమ్మక్క సారకు జరుగుతుంది, అన్ని రకాల మీరు అనుకున్నటువంటి ఎక్కడైతే డబ్బులు కమిషన్లు వస్తాయో, ఎక్కడైతే వ్యాపారం నడుస్తుందో అక్కడికి మాత్రం మీరు బడ్జెట్ ఇస్తూ ఉన్నారు. విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి పైసలు ఇవ్వాలి, 8,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వాలి. ఈరోజు గీతా కార్మికులకు ఎంత ఇవ్వాలి? 10,000 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేస్ చేయాలి. తాడి చెట్ల మీదకి వెళ్ళబడి చనిపోయారు చాలామంది వృత్తి కులాలు రోడ్డు మీదకి ఎక్కినాయి. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినాక గొర్రెల కాపులో గొర్రెలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఇస్తున్నారు? ఈరోజు ఏదైతే బీసీ కులాలు ఉన్నాయో వాటికి కార్పొరేషన్లు పెట్టేసేసి ఒక్కొక్క కార్పొరేషన్కు దాదాపు 100 కోట్లు ఇస్తున్నారు. ఎంబీసీలకు 100 కోట్లు ఇస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఈరోజు వృత్తులు కోల్పోయినటువంటి కులాలకు వాటిని ఏ విధంగా ఆధునీకరిస్తారో చెప్పకుండా కేవలం నామమాత్రంగా వారం రోజులు పెట్టినట్టు అసెంబ్లీ అంటే మీ తాత జాగిర్ అనుకుంటారా? అసలు ప్రజల సమస్యలు పట్టించుకోరా? ఒక్క ప్రజల సమస్యలను ఏమైనా అసెంబ్లీలో చర్చకు వచ్చినాయి వారంలో? ఎక్కడ లేవు. కనీసం అక్కడ అసెంబ్లీలో మాట్లాడదామంటే మొన్న తీర్మార్ మల్లన్న మాట్లాడండి,
మాట్లాడాడు రియంబర్స్మెంట్ మీద దాదాపు 20,000 కోట్లు ఇస్తామని చెప్పేసి కేవలం 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి గతంలో 2,500 కోట్లు ఖర్చు పెట్టిరా మీరు. మిగతా ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఖర్చు పెడతారు? చెప్పిందేమో 20,000 కోట్లు సంవత్సరానికి, విడుదల చేసిందేమో 9,000, ఖర్చు పెట్టిందేమో 2,500. అంటే ఈ బీసీలు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో? 50% ఉన్నటువంటి బీసీలకు మీరు పెట్టేది 2,500 కోట్ల. అంటే చెప్పడానికి బీసీ ప్రజాప్రతినిధులు కళ్ళు మూసుకున్నారా? నోట్లకు ప్లాస్టర్లు వేసుకొని కూర్చున్నారా? ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మాట్లాడరా? ఇంకెప్పుడు మాట్లాడతారు? మీరు పదవులే ముఖ్యమా మీకు? పదవులు అనేది ముఖ్యం కాదు. పదవులు ఇలా ఉంటాయి పోతాయి, కానీ మీరు ప్రజలకు చేసేటువంటి సేవలే గుర్తిస్తారు. కాబట్టి ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు బీసీల పట్ల 42% రిజర్వేషన్లకైనా రక్షణ చట్టమైనా కానీ బీసీల అభివృద్ధి కోసం నిధులు కేటాయించకపోతే అన్ని రాజకీయ పార్టీలకు గోరి కట్టేటువంటి పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.